కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఇది సుప్రభాతం అన్నమాట. ఇంకా ఉంది అని నాకు పూర్తిగా తెలియదులేండి, ఏదో వచ్చినంత వరకు చెప్పినాను. ఈ విధంగా మనము మన దేవాలయాల్లో భగవంతుడికి మేల్కొలుపు ఉదయాన్నే సుప్రభాతం చెప్తారు మన వాళ్ళు, వేద పండితులు. బాగుంది కదా. ఇది సాయి బాబా అనేటువంటి వ్యక్తికి కూడా, అన్యమతస్థుడైనటువంటి వ్యక్తికి కూడా పాడినారు మన వాళ్ళు. పద్మశ్రీలు, పద్మవిభూషణులు, సంగీత సామ్రాట్లు, సాక్షాత్ త్యాగరాజ స్వామివారి అవతారం అనేసి కీర్తించబడినటువంటి ప్రముఖ గాయకులు కూడా ఈ ఉత్తిష్టం, ఈ సుప్రభాతం, ఈ మేల్కొలుపుని పాడిండారు, ఆలపించిండారు. మన సమాజం అంగీకరించింది. మరి అలాంటప్పుడు వేదాల్లో యేసు అనేసి ఆ మధ్య హైందవ క్రైస్తవ్యం అనేసి డిబేట్ పెట్టినాడు కదా, దాన్ని కూడా ఒప్పుకునేయండి, ఒక పని అయిపోతుంది కదా. ఎందుకు వాళ్ళతో అనవసరంగా వీళ్ళు వెళ్ళి రాద్ధాంతాలు చేసుకొని డిబేట్లు పెట్టి గొడవలు పడి ఒకరికొకరు ఈ తతంగాలంతా అవసరమా? అందరు కలిసిపోయి సెక్యులర్ కంట్రీలో సెక్యులర్స్ లాగా బతికితే ఏమైపోతుంది? మన ప్రధానమంత్రి గారు కూడా, నరేంద్ర మోడీ గారు షిరిడి సాయిబాబా దేవస్థానానికి వెళ్ళి పూజలు అవి ఇవి కైంకర్యాలు, మళ్ళీ వాళ్ళకి కోట్లాది రూపాయల ఫండ్స్, డబ్బులు వాళ్ళ ట్రస్ట్లకి డొనేట్ చేసిండారు. ఈ విధంగా అందరూ వాళ్ళ పై స్థాయిలో ఉండే వాళ్ళంతా ఒకటిగానే ఉన్నారు. మనమే ఏమీ తెలియనటువంటి అమాయక ప్రజలే ఇక్కడ సోషల్ మీడియాల్లో వచ్చి పుల్ల మీసాలు తిప్పుకొని నువ్వెంత నేనెంత అనేసి తొడల కొట్టుకొని బలగాలని ప్రదర్శనలు చేసుకొని అనవసరంగా వాళ్ళు మన మీద కేసులు పెట్టి మనం వాళ్ళ మీద తిరుగుబాట్లు వేసి ఎందుకు ఈ రగడలంతా? ఇవన్నీ చిన్న పిల్లలు కదా, గొడవలు పడుకుంటారు, కీచులాటలు. వాడు నన్ను గిల్లినాడు స్కూల్లో అనేసి మళ్ళీ ఐవోరికి పోయి కంప్లైంట్ చేసి మళ్ళీ ఐవోరు ఇద్దరిని 2 బెత్తం దెబ్బలేసి పొండ్రా ఇంటికి ఎట్లనేసి తరం కొడతాడే, ఆ విధానం అయిపోయింది. ఎంత పెద్ద కామెడీ వ్యవహారంలాగా నడుస్తుంది. వీళ్ళంతా ఒకటే. వీళ్ళు రాజకీయం అనేటువంటి ముసుగులో ఓట్ల కోసము ఎవరికన్నా మొక్కుతారు. వీళ్ళకి దేవుడు భక్తి, పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తి, మనం నమ్ముకున్నటువంటి, మనం పుట్టించినటువంటి మన భగవంతుడి మీద మనం అంకితమైపోవాలనేటువంటి భావం ఉండేటువంటి వాళ్ళు లేరు ఈ కాలంలో. అదే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది. ఎవరో కోట్లాదిలో ఒక్కడికి పరమాత్మని గురించి, ఆయన్ని గురించి, శ్రీకృష్ణ పరమాత్మని గురించి తెలుసుకోవాలనేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆసక్తి కలుగుతుంది మనసులో. ఆ విధంగా ఆసక్తి కలిగిన కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒక్కతను మాత్రమే ప్రయత్నం చేస్తాడు. పరిపూర్ణంగా, నిష్కల్మషంగా, నిస్వార్థంగా, ప్రయత్నపూర్వకంగా ఆ సాధనలో ఉంటాడు. ఆ విధంగా సాధన చేసినటువంటి కోట్లాది మందిలో ఎవరికో ఒక్కడికి మాత్రమే ఆ ముక్తి అనేది, ఆ పరిపూర్ణత్వం అనేది లభిస్తుంది. వాడు అనుభవపూర్వకంగా ఆ పరమాత్ముని, ఆ శ్రీకృష్ణ భగవానుని తెలుసుకొని ఆయన్ని చేరుకుంటాడనేసి అర్జునుల వారికి మన శ్రీకృష్ణ పరమాత్ములు బోధించినారు. ఇది ఇంత ఉంది భక్తి అనేసి అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అందరికీ అంత సులువుగా లభించేసేది కాదు. మానవ జన్మను మనం ఎత్తిందే ఆ భక్తి సాధన చేసి అందులో తరించి భగవంతుని చేరుకునే దానికోసమే కదా. తెలుసుకోండి. మోడీ గారి గురించి మాట్లాడేసినాడు అట్లనేసి అంటే ఓ ఫీల్ అయిపోయి పరిగెత్తుకొని వచ్చేసి ఏదేదో లేనిపోయింది ఊహించుకునేసి దూషణలు, అవహేళన చేసేది అది కాదు. అక్కడ సబ్జెక్ట్ ఏమి, దాన్ని చూడండి. అంతేగాని పిచ్చోళ్ళలాగా సోషల్ మీడియాలో పడి మనం టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నాం. నెక్స్ట్ మనకు అన్ని రకాల లాసే. అదే విషయం. జై శ్రీరామ్.